హియర్ ఇస్ అ మూవీ రివ్యూ ఆఫ్ ఐ హేట్ లవ్. చూసిన 2.5 గంటలు నాకైతే చుక్కలు కనబడ్డాయి. నాకు అర్థం కాలేదు ఎవరు హీరో, ఎవరు హీరోయిన్, ఎవరు విలను. సినిమా చూసిన అర్ధ గంటకు నాకు అర్థమైంది, ఓహో తిని హీరోయిన్, తిని విలను, తిని హీరో అని. అమ్మో 2 గంటలు టార్చర్ రా బాబు. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, మరి థియేటర్లో ఎప్పుడు వచ్చిందో పోయిందో నాకు అసలు ఐడియా లేదు. స్టోరీ లైన్కి వస్తే, ప్రేమ అంటే నచ్చని హీరో రాంబాబు హీరోయిన్ చూశాక ఎలా ప్రేమలో పడ్డాడు, ప్రేమలో పడిన తర్వాత వాళ్ళిద్దరు ప్రేమ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది పాయింట్. ఇదొక పెద్ద సిల్లీ పాయింట్, పెద్ద రాడ్ మూవీ చెప్పాలంటే. అసలు హీరోయిన్ నవ్వుతుందో అర్థం కాదు, ఏడుస్తుందో అర్థం కాదు. ప్రతి సీన్కి అసలు కనెక్షన్ లేదు. ఒక సీన్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో సీన్ వస్తుందా, ర్యాండమ్గా వస్తుంది అనమాట. కంటిన్యూటీ అనిపించదు అనమాట. పెద్ద వరస్ట్ మూవీ అనిపించింది నాకైతే. ఒక సీన్లో అయితే హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుందంటే, హీరో ఏం చేస్తాడంటే చందా రాస్తాడు ఊర్లో, దానికి అఫెండ్ అయిపోయి విలను ఎంత చందా రాశాడు అంటే నీకంటే ఎక్కువ చందా రాశాడు, నాకన్నా ఎక్కువ చందా రాశాడని ఫీల్ అయిపోయి వాడిని వీడికి కాన్ఫ్లిక్ట్ అనమాట. అదేం కాన్ఫ్లిక్ట్ అర్థం కాదు, అంత చెత్తగా ఉందన్నమాట. ఏదో రన్ టైం నింపాలి 2.5 గంటలను ర్యాండమ్ సీన్స్ రాసుకొని తీశారు మూవీ. ఆర్టిస్టులు ఏ ఒక్క ఆర్టిస్ట్ కూడా ఏదో పర్ఫార్మెన్స్ చేస్తున్నారని ఫీలింగ్ రాలేదు. ఏదో కెమెరా ముందు ఏదో డ్రామా చేస్తున్నారని ఫీలింగ్ వచ్చింది, కానీ ఏ ఒక్క క్యారెక్టర్ కానీ ఒక ఎమోషన్ కానీ మనకు ఫీలింగ్ అనిపించదు. సో అంత వరస్ట్ మూవీ ఇది. సో నాకు అర్థమవుతుంది ఇది చిన్న లో బడ్జెట్ మూవీ అని, కానీ ఎంతవరకు ఒక పాయింట్లు ఉండదు, ఒక స్టోరీ ఉండదు, ఒక ఎమోషన్ ఉండదు. ఆ సాంగ్స్ కూడా అసలు ఒక్కటి కూడా ఎక్కదు. ఎందుకు తీస్తారా బాబు ఇలాంటి సినిమాలు అయితే నాకు అనిపించింది. సో దట్స్ ఆల్ గైస్, ఇగ్నోర్ చేయొచ్చు ఇలాంటి సినిమాలు, టైం వేస్ట్. 2.5 గంటలు అయితే టైం వేస్ట్. దట్స్ ఆల్, థ్యాంక్ యూ.